డైలీ టేస్ట్ ది డైలీ. ఇక శ్రీకాకుళం జిల్లా పలాసలో భారీగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇల్లు జలదిగ్బంధంలో చిక్కుకుంది. పలాస సమీపంలోని శాసనాంలో జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఎమ్మెల్యే శిరీష ఇంటి చుట్టూ వరద నీరు చేరడంతో ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. మోకాళ్ల లోతు వరకు వరద నీరు నిలిచిపోవడంతో చిక్కుపోయింది. ఎమ్మెల్యే శిరీష ఇంటి చుట్టూ వరద నీరు చేరికతో చెరువును తలపిస్తోంది. ఎమ్మెల్యే శిరీష నివాసానికి రాకపోకలు స్తంభించాయి. ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షానికి పలాస రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువల్లోని మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలాస నియోజకవర్గంలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాశీబుగ్గ పాత బస్టాండ్, 3 రోడ్ల జంక్షన్, పెట్రోల్ బంక్ ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా, రైల్వే కాలనీ, మారుతీనగర్, పురుషోత్తపురం, ఇందిరా చౌక్లలో వర్షం భారీగా కురుస్తోంది. పలాసలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో భారీగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇల్లు జలదిగ్బంధంలో చిక్కుకుంది. పలాస సమీపంలోని శాసనాంలో జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఎమ్మెల్యే శిరీష ఇంటి చుట్టూ వరద నీరు చేరడంతో ఇంటి నుంచి ఎవరూ బయటకు రాని పరిస్థితి నెలకొంది. మోకాళ్ల లోతు వరకు వరద నీరు నిలిచిపోవడంతో ప్రధాన రహదారి మూసుకుపోయింది. ఎమ్మెల్యే శిరీష ఇంటి చుట్టూ వరద నీరు చేరికతో చెరువును తలపిస్తుంది. ఎమ్మెల్యే శిరీష నివాసానికి రాకపోకలు స్తంభించాయి. ఇక ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షానికి పలాస రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువల్లోకి మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలాస నియోజకవర్గంలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాశీబుగ్గ పాత బస్టాండ్, 3 రోడ్ల జంక్షన్, పెట్రోల్ బంక్ ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా, రైల్వే కాలనీ, మారుతీనగర్, పురుషోత్తంపురం, ఇందిరా చౌక్లలో వర్షం భారీగా కురుస్తోంది. పలాసలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.